జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం నవగ్రహాలలో 6వ గ్రహం అయిన శుక్రగ్రహం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. శుక్రగ్రహం వేద జ్యోతిష శాస్త్రంలో సౌందర్యం, ప్రేమ, భోగం మరియు ఐశ్వర్యానికి సూచికగా పరిగణింపబడుతుంది. శుక్రుడు నవగ్రహాలలో ఒకరు. భృగు మహర్షి పుత్రుడు మరియు రాక్షసులకు గురువు. ఇతనికి అసురాచార్యుడు అనే బిరుదు ఉన్నది. జ్యోతిష్యపరంగా శుక్రుడు వృషభ, తులారాశులకు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. శుక్రుడికి మీనరాశి ఉచ్చరాశిగా మరియు కన్యారాశి నీచరాశిగా పరిగణింపబడుతుంది. శుక్రుడు భరణి, పూర్వ ఫల్గుని, ఉత్తరాషాఢ నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. శుక్రమహర్దశ 20 సంవత్సరాలు ఉంటుంది. శుక్రుడు బలమైన స్థితిలో ఉంటే వ్యక్తి జీవితంలో సంపద, సౌఖ్యం, ప్రేమ, సౌందర్యం, ఆనందం, కళారుచులు, విద్యా ప్రావీణ్యం, వాహన సౌఖ్యం కలిగిస్తుంటాడు. శుక్రుడు బలహీనమైన స్థానంలో ఉన్నప్పుడు శారీరక బలహీనత, అనారోగ్యం, దాంపత్య సమస్యలు తీసుకొస్తూ ఉంటాడు. ఈ యొక్క శుక్రగ్రహ దోష నివారణార్థం శుక్రవారం నాడు తెల్లని వస్త్రాలు, బియ్యం, పాలు, మిఠాయిలు దానం చేయడం చాలా మంచిది. జై శ్రీమన్నారాయణ.